రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యి సంవత్సరం అయింది. అయితే ఈ సంవత్సర కాలంలో ఎటువంటి విజయాలు సాధించారు, ఎక్కడ లోటుపాట్లు ఉన్నాయి అన్న అంశంపైన మనతో పాటు చర్చించడానికి విజయనగరం జిల్లా సంబంధించినటువంటి సిపిఎం నాయకులు అయితే మనతో పాటు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి దీనికి సంబంధించినటువంటి మరిన్ని వివరాలు వాళ్ళ మాటలోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఈరోజు చూసుకుంటే ప్రధానంగా కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యి సంవత్సరం కావచ్చింది, కానీ ఇంతవరకు కూడా ముఖ్యంగా చూసుకుంటే ఉమ్మడి విజయనగరం జిల్లా సంబంధించినటువంటి ఎటువంటి అభివృద్ధి కార్యకలాపాలు జరిగాయి, ఇంక ఏవైనా లోటుపాట్లు ఉన్నాయా? ఇవి ఒకవైపు చూపుకుంటే ఈ కూటమి నేతలంతా కూడా మాయంత పాలన, మాయంత చక్కనైనటువంటి పాలన, సస్యమలమైనటువంటి అభివృద్ధి ఎక్కడా జరగలేదని చెప్పుకొస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూడాలేంటిది? కూటమి వచ్చి ఏడాది కాలం పూర్తయింది. మరి 12వ తారీఖుకి ఇది పెద్ద సంబరాలు చేసుకునే వాతావరణంలో ఉన్నామని చెప్పేసి ఈ మధ్యన ప్రకటనలు వచ్చాయి. కూటమి ప్రభుత్వం ఈ ఉమ్మడి జిల్లాలే కాకుండా రాష్ట్రంలో వాళ్ళు చెప్పిన హామీలు ఏ ఒక్కటి అమలు కాలే, ఎటువంటి అభివృద్ధి లేదు. సూపర్ 6 అన్నారు, సూపర్ 6లో ఏదో పెన్షన్ తప్ప మిగతావి ఏవి ఒకటి అమలు చేయలే. రైతు భరోసా కావచ్చు, తల్లికి వందనం ఏదో వేసామని చెప్తున్నారు, అది ఎంతమందికి వస్తుందో తెలియదు. తల్లికి వందనం అని రకరకాల పథకాలన్నీ పెట్టి ఈ పథకాల ద్వారాగా మేము అభివృద్ధి చేస్తామని చెప్పారు, కానీ ఏ ఒకటి అమలు కాలే. అలాగే ఈ జిల్లాకు సంబంధించి వచ్చినప్పటికీ మనకి ముఖ్యంగా తోటపల్లి కానీ, అలాగే తారకరామ తీరసాగర్ కానీ, తారకరామ తీరసాగర్కి 807 కోట్లు కావాలని అవసరం కాగా కేవలం 68 కోట్లే 25-26 బడ్జెట్లో కేటాయించారు. అలాగే ఈ తోటపల్లికి 517 కోట్లు ఇప్పుడు అవసరం కాగా దానికి 47 కోట్లే కేటాయించారు. అలాగే బ్రాంచ్ కెనాలు గజబినారం, అలాగే బొబ్బిలి, ఈ కెనాల్ పూర్తి చేస్తున్నారు, అవేమీ పూర్తి కాలే. అంటే ముఖ్యంగా ఈ జిల్లాకి నీటి వనరులు చాలా ఎక్కువే, వర్షపాతం ఎక్కువే, కానీ ఈ జిల్లాకి నీరు లేక రైతాంగం చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఇరిగేషన్ అభివృద్ధి అయితే మొత్తం వలసలు ఆగుతాయి, కూలీలు దొరుకుతారు, పని ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి, అవి ఏమీ చేయలే. కాబట్టి మీరు ఇచ్చిన కేటాయింపులు చూస్తే అభివృద్ధి జరగాలంటే కేటాయింపులు ఇవ్వాలి, నిధులు కేటాయించాలి, ఎక్కడ లోటు ఉందో ఆ లోటు పోడ్చాలి. ఇక్కడ ఇంతవరకు పాలకులు కొంత గతంలో ప్రభుత్వం చేయలేకపోయింది, మేము వచ్చి అన్నీ చేస్తాం, వాళ్ళకి చేత కాలేదు, మేము చేస్తాం, మాకు విజన్ ఉంది, మాకు 40 ఏళ్ళ హిస్టరీ అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు వచ్చిన తర్వాత ఇప్పుడేమంటాడు, ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొత్తం అప్పులు చేశాడు, దివాళా తీశాడు రాష్ట్రం అంతా, అవన్నీ నేను కవర్ చేసుకుంటూ వస్తున్నాను, కాబట్టి కొన్ని చేయడానికి ఇబ్బందులు ఏర్పడుతున్నాయని ఇప్పుడు చెప్తున్నాడు. మరి ఎన్నికల ముందు ఈయనకి తెలియదా ఈ లోటు ఉన్నట్టు, ఎంత అప్పు ఉన్నదో తెలియదా? మరి అంత అప్పు ఉన్నప్పుడు ఈ హామీలన్నీ ఆయన 1 ఇస్తే 4 ఇస్తానని చెప్పి ప్రకటించి ఓట్ల రాజకీయం చేశాడు. ఆయన ఓట్ల కోసం గ్యారెంటీలు చేశాడు, జిమ్మికి చేశాడు, ప్రజల్ని మోసం చేశాడు. కాబట్టి ఆ రకంగా చూసినప్పుడు మన జిల్లా తీవ్రమైన లోటు జరిగింది. వీళ్ళ గిరిజన యూనివర్సిటీ ఇప్పుడు ఆలోచించినప్పుడు అక్కడెక్కడ పెడితే ముందు అక్కడ పెట్టారు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మళ్ళీ మార్చారు. ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత అక్కడ ఇక్కడ ఎక్కడ కాకుండా ఈరోజు మొండిగోడలతో కుంటిన వాళ్ళ దగ్గర అది ఉంటుంది, దానికి కేటాయింపులు లేవు, పని లేదు, ఏమీ చేయట్లేదు, విద్య అందుబాటులో లేదు. అలా చూసినప్పుడు యూనివర్సిటీలు, మెడికల్ కాలేజీలు ఇవన్నీ కూడా అభివృద్ధికి ఉపయోగపడతాయి, కానీ ఇవేవి చేతల్లో ఏది, ఆచరణలో ఏది రావట్లేదు. కాబట్టి మనం చూసినట్టయితే ఈ జిల్లా వరకు ఇటువంటి అభివృద్ధికి సంబంధించిన ఇరిగేషన్ పరంగా కానీ వీళ్ళ పరిశ్రమలు ఈ ఏడాది కాలంలో గతంలో మూతపడి ఉన్నాయి, ఇప్పుడు కూడా మూతపడి ఉన్నాయి, ఒక్క పరిశ్రమ తెరవలే. ఇవాళ జిల్లాలో జూట్ ఇండస్ట్రీ మూతపడింది, ఫెరోలెస్ ఇండస్ట్రీ మూతపడింది, ఇవన్నీ కూడా గతంలో మూతపడని వీళ్ళు వస్తే చేస్తున్నారు. ముఖ్యంగా ప్రధానంగా రైతాంగం ఆధారపడిన ఈ షుగర్ సంబంధించిన భీమసింగి షుగర్ ఫ్యాక్టరీ సహకార రంగంలో ఉండేది. ఆ గతంలో మేము వస్తే తెరిపిస్తామని వీళ్ళు వస్తే తెరిపిస్తామని వాళ్ళు ఇద్దరూ చెప్పారు, కానీ ఇప్పుడు వాళ్ళు చేయలేదు, వాళ్ళు ఉన్నప్పుడు మూసారు, వీళ్ళు వచ్చిన తర్వాత తెరవలే. సంవత్సరమే దానికోసం ఊసేలేదు, దానికోసం ఏం పట్టించుకోలేదు. కాబట్టి అభివృద్ధి అని అంటే కొనుగోలు శక్తి పెరగాల, కొనుగోలు శక్తి పెరగాలంటే ఉపాధి రావాలా, ఉపాధి వచ్చినప్పుడే అభివృద్ధి అవుతుంది, ఉపాధి వచ్చినప్పుడే కొనుగోలు శక్తి పెరుగుతుంది. మరి చేతిలో డబ్బులు లేకపోతే ఏం కొంటారు? ఈవేళ ఉపాధి హామీకి వెళ్తే రోజుకి 600 ఉంటేనే కానీ బతకలేరని కొన్ని లెక్కలు చెప్తున్నాయి. ఈరోజు 180 రూపాయలు దాటడం లేదు, దాని బిల్లులు ఇవ్వడం లేదు, తీవ్రంగా అన్యాయం జరుగుతుంటే దాన్ని ఆ పథకం ఎలా లేపేయాలని చెప్పేసి ఈరోజు భూస్వాముల తరపున ఈ ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఈవేళ మనం చూస్తున్నాం కొండలు, ప్రభుత్వ భూములు, బంజర్లు, రకరకాలుగా మనం చూస్తే ఇవన్నీ అభివృద్ధి పేరు మీద లాగేసి ఆదానీలకి, అంబానీలకి తాకట్టు పెడుతున్నారు, కార్పొరేట్లకి ఈ భూమిని దారాదత్తం చేస్తున్నారు. రాష్ట్రాన్నే కాకుండా మన జిల్లాకు చూస్తే ఇప్పుడు మారికొండ పెద్ద పోరాటం నడుస్తుంది, దాదాపు 213 ఎకరాలు అక్కడ ఉంది. అక్కడ ఆ గిరిజనులు ఈరోజు అక్కడ బతుకు తెరువు అక్కడ ఉంటుంది, దాన్ని
పవర్ ప్లాంట్ హైడల్ పవర్ ప్లాంట్కి ఇవ్వాలని ఆదాయానికి అప్పచెప్పాలని చెప్పేసి చేస్తే గిరిజనులు తిరగబడుతున్నారు, పోరాడుతున్నారు. అదే సందర్భంలో అల్యూమినియం ప్లాంట్ కడతామని చెప్పేసి 1147 ఎకరాలు బొడ్డవారి దగ్గర తీసుకుని 15 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికీ అతిగతి లేదు. ఎంఎస్ఎంఈ పార్కులు పెట్టి కంపెనీలు పెట్టి అభివృద్ధి చేస్తున్నారు. ఆ ప్లాంటు కట్టలేదు, ఈ ప్లాంటు రాలేదు. అంటే అక్కడ భూములన్నీ అలాగే ఉన్నాయి. ఇప్పుడు బొబ్బిలి ఉంది, బొబ్బిలి గ్రోత్ సెంటర్ ఉంది, అక్కడ కూడా 1100 ఎకరాల పైన తీసుకున్నారు. భూములు తీసుకున్నారు, ఎవరికి ఉపాధి లేదు, అన్ని బోర్డులు పెట్టేసి అన్ని ఐపీలు పెట్టేసి వెళ్ళిపోయారు. లోన్లు తీసుకున్నారు, గవర్నమెంట్ దగ్గర లోన్లు ఇచ్చింది, తీసుకున్నారు. కానీ ఎక్కడ ఏ ఫ్యాక్టరీ రన్నింగ్లో లేదు. అక్కడున్న పెరువెలెస్ ఫ్యాక్టరీలు కానీ జూట్ మిల్లులు కానీ అక్కడ కూడా మూతపడిపోయాయి. అంటే జిల్లాలో ఒక శ్మశాన వాతావరణం ఈరోజు మనకు కనబడుతుంది. ఉమ్మడి జిల్లా చూసినా, ఈ జిల్లా చూసినా మనం చూస్తున్నాం. వీళ్ళు గిరిజన ప్రాంతాలు అక్కడ ఉన్నాయి. ఇప్పటికీ డోలి మేతలు తప్పడం లేదు. గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి శూన్యం, వాళ్ళ కోసం ఆలోచించి శూన్యం. గిరిజనులు మినిస్టర్గా ఉన్నా, గిరిజనులు ఎమ్మెల్యేలుగా ఉన్నా ఎవడున్నా కానీ పట్టించుకునేలేదు. వీళ్ళు వచ్చిన తర్వాత జోలికే పోలేదు. ఎంతసేపు వాళ్ళకి ఎలా వేధిద్దాం, ఎలాగ రాజకీయ కక్షలు ఎలా తీర్చుకుందాం, రాజకీయంగా ఎలాగ ఇబ్బందులు పెడదామనే పద్ధతిలో వీళ్ళు ఉన్నారు తప్ప అభివృద్ధి మీద వ్యసమింత చేసుకోవడం వీళ్ళకి లేదు. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఈ జిల్లాలో ఉపాధి లేక ఇబ్బందులు పడుతుంటే ఏదో టోల్ గేట్లు పెట్టారు. మానాపురం టోల్ గేటు, రామవరం టోల్ గేటు, జొన్నాడ్ టోల్ గేటు, విపరీతంగా బస్సు రేట్లు పెరిగిపోయాయి. కాబట్టి అదేదో కార్లు ఉన్న వాళ్ళకి అనుకుంటే కుదరదు. సాధారణ ప్రజానీకం మీద కూడా భారం పడుతుంది. కాబట్టి ఈ రకంగా చూస్తే ముప్పేట దాడి ఈ జిల్లా ప్రజల మీద ఈ ప్రభుత్వం చేస్తుంది, గత ప్రభుత్వం చేసింది, ఈ ప్రభుత్వం కొనసాగిస్తుంది. అంతకంటే దుర్మార్గమైన దాడులు, లైంగిక వేధింపులు, ఎస్సీల మీద, దళితుల మీద దాడులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఆ రకంగా పెరగడం వల్ల మరి ఇంకా భయోత్పాతం పెరిగి ఆయనే పెద్ద క్రూరుడు, మూర్ఖుడు అని చెప్పేసి ఎంతవరకు మీరు చెప్పారే, మీరు వచ్చి ఇప్పుడు ఏం చేస్తున్నారు? అక్కడెక్కడో తప్పు చేస్తే కుర్రోళ్ళని బజార్లో పెట్టి పోలీసులు లాఠీచార్జ్ చేశారు. లాఠీచార్జ్ చేయాల్సిన అవసరం లేదు, కేసులు పెట్టండి, అరెస్ట్ చేయండి. అంతేగాని బహిరంగంగా వీధిలో పెట్టి కొట్టే హక్కు పోలీసులకు ఎవరిచ్చారు? అంటే గూండా రాజ్యమా, పోలీసు రాజ్యమా? కాబట్టి ఆయన మించిపోయిన పద్ధతిలో మీరున్నారు. ప్రజల్ని భయభ్రాంతులు గురి చేస్తున్నారు, ఇబ్బందులు పడుతున్నారు. అధికారం ఉంది అని చెప్పేసి ఈరోజు చేస్తున్నారు. కానీ ఈరోజు ముఖ్యంగా ఈ ఉత్తరాంధ్రకి కలుపుతరుగున స్టీల్ ప్లాంట్ మా మోడీ మా మాట వింటాడు. మోడీ మేమేం ఎంత చెప్తే అంత పవన్ కళ్యాణ్ అంటాడు, ఈయన అంటాడు, ఆయన మోస్తున్నారు వీళ్ళు. వాస్తవానికి వీళ్ళు మోడీ సహకారం అవసరంలే. సరైన స్థానాలు మన రాష్ట్రం వచ్చినాయి. ఇప్పటికీ మోడీ జపం చేస్తున్నారు. మీకు అంత పట్టున్నప్పుడు స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేస్తానంటే ఎందుకు ప్రకటన చేయించలేకపోతున్నారు? 11,440 కోట్లు తెచ్చామన్నారు. దేనికి తెచ్చారు? అప్పుల కోసం తెచ్చారు. జిఎస్టీకి 500 కోట్లు పోయింది. స్టీల్ ప్లాంట్కి ఏమి ఇచ్చారు? సొంత కొనులు రాలేదు. సొంత కొనులు ఇస్తే దానికి లాభాలు వస్తాయి. సొంత రైతు భరోసా డబ్బులు వేశాడు. కింద అధికారులు అడ్డేస్తారేంటి? ఈ సంక్షేమ పథకాలు అమలు చేస్తే ఉంటే డబ్బులు అక్కడ నుండి వస్తే కింద అధికారులు ఏం చేస్తారు? అధికారులతో ఏం లేదు, ఆయన చేయడం అనేది జరగలేదు. అందుకని దాని మీద ఆలోచన లేదు. చెప్తుంటే దాన్ని కవర్ చేయడం కోసమే ఎవరు జగన్మోహన్ రెడ్డి పూర్తిగా అప్పులు చేశాడు. కోట్ల రూపాయలు, లక్షల రూపాయలు అప్పులు చేశాడు. కాబట్టి ఇప్పుడు అప్పులు కూడా పుట్టడం లేదు. ఖజానా ఖాళీ అయిపోయింది. ఖాళీ కుర్చీ మాకు అప్పచెప్పాడని చెప్పేసి చెప్తున్నాడు. అంటే ఖాళీ కూర్చొని నీకు తెలియదా అని అడుగుతున్నాం మేము. ఖాళీ కూర్చొని నీకు తెలుసు కదా, అప్పులు చేశాడని తెలుసు కదా, అంత తినేశాడని నీకు తెలుసు కదా, మరి నువ్వే చెప్పావు అన్నీ తినేశాడు. మరి నువ్వు వస్తే ఎలా చేస్తావు? నీకు ఎక్కడి నుండి వస్తాయి? మరి ఎక్కడో అప్పు చేయాలి కదా. మరి ఆ రకంగా చూసినప్పుడు వాళ్ళు చేయలేకపోయారు, నేను చేస్తాను అధికారంలోకి వచ్చి. ఇప్పుడు వాళ్ళతో నీకేంటి పోటీ? వాళ్ళతో అవసరం లేదు, వాళ్ళు ఫెయిల్ అయ్యారు కాబట్టి జనాలు ఓడించారు. ఇప్పుడు నువ్వు వచ్చావు కదా, నువ్వు చేసింది ఏముంది? సంవత్సరం గడిచిపోయి ఈ సంవత్సరంలో ఒక్కటంటే ఒక్కటి చేయకుండా అధికారుల మీద కూడా ఇప్పుడు జులుం. అధికారులకు మీటింగుల మీద మీటింగులు, వాళ్ళకి ఇదే పని, ఇంకో పని లేదు. యాప్లు రకరకాలుగా. ఇంకొక మాట, చిన్న ఉదాహరణ, మన జిల్లాలో అధికారం వచ్చిన తర్వాత వీళ్ళు ఎలా ఉన్నారంటే, ఈ రామనపేట, గజపినార మండలం అనుకుంటా, రామనపేటలో అంగన్వాడీ ఆయా మీద, ఆ తెలుగుదేశం కాదట ఆవిడ, వైసీపేట ఆవిడ మీద తీసేసి వాళ్ళ మనిషి పెట్టుకుంటే మొత్తం అంగన్వాడీ యూనియన్ మొత్తం సిఐటి మేము అంత పెద్ద ఎత్తున పోరాడితే తీయడం తప్పు అని చెప్పేసి కోర్టు కూడా చెప్పి మొట్టకాయలు పెట్టింది. అంటే చిన్న చిరోద్యోగుల మీద మీ దాడి ఏంటి? మీ రాజకీయాలు ఏంటి? అంటే ఇలాంటి పనులు మీరు చేస్తారు. అందుకే వచ్చింది అధికారంలోకి కొండపల్లి శ్రీనివాసరావు గారు. అప్పుడు ఆ సందర్భంగా పెద్ద పోరాటం జరిగింది. అంటే ఈ కాలంలోనే అనేక మంది మీద చిరోద్యోగుల మీద దాడి, రాజకీయ వేధింపులు, కక్షాదింపులు, రకరకాల పద్ధతులు. అంగన్వాడీలకి, ఆశాలకి, మధ్యాహ్నం భోజనాలకి మా పార్టీ వచ్చింది కదా మా వాళ్ళే వంట చేస్తారు, మా పార్టీ వచ్చింది కదా మా వాళ్ళే ఆశాగా ఉంటారు. లేదా వీళ్ళకి తాడు బంగారు లేని ఉద్యోగాలు, వీళ్ళకి పెర్మనెంట్ ఏం లేదు, గాలిలో దీపాలు. వీళ్ళు అంతా స్వచ్ఛంద కార్మికులట, స్వచ్ఛంద సేవ. వీళ్ళు మాత్రం లక్షలు తీసుకుంటారు. ఈ కష్టపడిన మీద స్వచ్ఛందంగా చేయాలి. వాడు ఇచ్చింది అందరికి 10,000, 11,000, 3,000, 4,000 జీతాలు. ఆశాల జీతం ఎంత? 10,000. అంగన్వాడీ జీతం ఎంత? 11,500. పక్క రాష్ట్రం ఇచ్చి జీతం ఇస్తానని చెప్పాడు. ఆయన ఇవ్వలేదు. ఈయన ఈ రోజుకి దానికోసం ఊసెత్తట్లేదు. అంటే మీరు ఎవరికి ఏ సంక్షేమం చూశారు? ఎవరికి ఇచ్చారు? కనీస వేతనాలు ఉన్నాయి, దానికి ఒక చట్టం ఉంది. కనీస వేతనాలు చట్ట ప్రకారంగా 26,000 తక్కువైతే బ్రతకలేదు అని చెప్పేసి డాక్టర్ ఆక్ట్రైడ్ ఫార్ములా చెప్తుంది.
మరి ఈ ఫార్ములాని చెప్పి డాక్టర్ చెప్పి నిపుణులు చెప్తుంటే మీరు ఇస్తున్నది మీరు నిరంతరం సేవ చేసుకుంటారు వాళ్ళ చేత, వాళ్ళకి ఇస్తుంది 11,000, 10,000, 3,000, 4,000 ఇస్తున్నారు. అది కూడా గ్యారంటీ లేదు. 3 నెలలు 4 నెలలు జీతాలు ఎవరు? వీళ్ళు మనం అవుట్ సోర్సింగ్ చూసాం, కాంట్రాక్ట్ సిస్టమ్ చూసాం, చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. మహిళలకి రాత్రిపూట పని, లేబర్ కోడ్లు మార్చారు కేంద్ర ప్రభుత్వం, 4 కోడ్లు చేసినంత సమ్మె చేయడం లేదట. యజమానులు జీతం ఇవ్వకపోతే సమ్మె చేయడం లేదు, వాళ్ళు సంఘం పెట్టుకోవడం లేదు, వాళ్ళు మాట్లాడడం లేదు, వాళ్ళు బానిస ఇవ్వకపోతే అడగడం లేదు. అంటే బానిసలుగా మార్చేసి వేలాది మంది కార్మికులు ఆ రోజుల్లో పోరాటం చేసి 8 గంటలు పని చేస్తే మొన్న మధ్యలో 10 గంటలు పని చేయాలంటాను. ఇప్పుడు 10 గంటలు చేయాలట, 8 అవర్స్ కోసం అప్పుడు పోరాడి తీసుకొస్తే ఈయన 10 గంటలు చేయాలి. ఎవరి కోసం చేయాలి? ఆదాయాల అమలు కోసం సేవ చేయాలి. అంటే వీళ్ళకున్న కార్మిక హక్కులు ఏవైతే ఉన్నాయో హక్కులు కూడా హననం చేసి మోడీ గారి విధానాలు అమలు చేస్తున్నారు. మోడీ గారికి వీళ్ళు ప్రశ్నిస్తామన్న మన పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడడం లేదు. వాస్తవానికి వీళ్ళకి అవసరం లేదు, కానీ రాష్ట్ర ప్రజలు కాదు, మోడీ మెప్పు కోసం. ఇప్పుడు యోగాంధ్ర అన్నారు. దేనికండి యోగాంధ్ర? యోగాంధ్ర చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. లక్షల రూపాయలు వేస్ట్ అవుతుంది. కార్మికుడికి యోగా అవసరం లేదండి, అది కష్టపడి చేతులండి పని వస్తే కనీస వేతనాలకు ఇవ్వండి. మీరు యోగా యంత్రం చేసిన పోనీ యోగాంధ్ర పెట్టారు, ఊరికొక యోగా కేంద్రం పెట్టి ఆయనకు ఒక ఉద్యోగం పెట్టి ఎవరికో పీఈటీ ఎవరు చెప్తారు ఆయనకి పెట్టండి, ఆయనకు ఉపాధి వస్తుంది. ఆయనకు 10,000, 5,000 జీతం ఇచ్చి ప్రతి ఊరికి ఒకటి పెట్టండి, మొత్తం అందరికీ వాళ్ళకు ఉపాధి ఉంటుంది, ఇలా ఆరోగ్యం బాగుపడుతుంది. అది చేయరు. అది చేయకుండా యోగాంధ్రుడు ఈ ఆసనాలు వేసేసి మొత్తం ప్రజల సమస్యలంతా గాలికి వదిలేసి ఈ సంవత్సరం పాటు జరిగిన ఈ బాధలన్నీ పక్కకు పోయి యోగా చుట్టూ తిప్పుతాను ఇప్పుడు మీడియా అంతను. అంటే ఈ సమస్యని ఏమర్చడం, ప్రజల సమస్యలు పక్కదారి పట్టించడం. అందుకని యోగా వల్ల అంతకన్నా ఎక్కువ కష్టపడుతున్నారు. వీళ్ళు యోగాలు చేయక్కర్లేదు, కార్మికులు శ్రామికులు అవసరం లేదు. ఆరోగ్యం అవసరమే, దానికి మేము వ్యతిరేకం కాదు. కాకపోతే దానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వండి, దానికి కొంతమందిని అపాయింట్ చేయండి, ఆ రకంగా దాని మీద చర్యలు తీసుకోండి. 10 రోజులు యోగా అంటారు, మొత్తం ప్రచారం చేసి మొత్తం అంతా ప్రజాధనం లూటీ చేసి అంత ఖజానాలు ఖాళీ చేసి పనికిరాని అభివృద్ధి నిరోధక ఖర్చులు మీరు పెడుతున్నారు. అభివృద్ధికి కావాల్సిన ఖర్చు మీరు లేదు, మీ దగ్గర ఏ ప్లాను లేదు, కేవలం మీ చుట్టూ తిప్పుకోవడం, ఈ కార్పొరేట్ భజన చేయడం, మోడీ గారికి ఏది అవసరం అది ఆ మోడీ గారు చెప్పినట్టు ఇక్కడ చేయడం. కానీ రాష్ట్రము, రాష్ట్ర ప్రజలు, కార్మికులు, కూలీలు, పేదలు, వీళ్ళ తాలూకు భవిష్యత్తు, ఈ రాష్ట్ర భవిష్యత్తు, జిల్లా భవిష్యత్తు ఆలోచించే పరిస్థితే లేదు. వీళ్ళ వరకే పదవులు, ఆ పదవుల కోసం కొట్టినట్లు. ఇప్పుడు మొన్న పదవులు ఇచ్చినప్పుడు డామినేట్ పదవులు కావాలి, ఎవరికి ఏమి ఇవ్వాలి, గ్రూపులు అనుకుంటున్నారు. ఇక్కడ కూడా కూటమి కూడా చిన్నగలేదు, ఇక్కడ కూడా లోకలు కూటమిలో కూడా వాళ్ళు ఏం పాలన చేస్తారు? వాడు మా పార్టీ ఏంటంటే మా పార్టీ, మా వాట ఏంటంటే మా వాట, మావాడికి ఇవ్వలేదు మావాడు. ఇది తప్ప కింద గ్రౌండ్ స్థాయిలో, క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొన్న బాధలు ఏమిటి, మనం ఏం చెప్పాం, ఏం చేసాం, ఏం చేయలేకపోయిన తెలుసుకొని ఏం చేయాలని చెప్పేసి ఆలోచించాలి. ప్రజల పక్షాన్ని ఆలోచించేవాడు ప్రజల కోసం మెప్పు పొందాలంటే అది చేయాలి. అది చేయకుండా లేనిపోయిన ఇటువంటి హంగామాలు చేసి యోగాంధ్రలో ఇలాంటి కార్యక్రమాలు పెట్టి మొత్తం డైవర్ట్ చేసేసి సమస్యలు పక్కదారి పట్టించేసి ఏది ఆలోచనలు లేకుండా ఈరోజు అంతా గారిడి జిమ్మిక్కులు చేస్తున్నారు, మెస్ప్రైజ్ చేస్తున్నారు. ఇది సరైనది కాదు. అందుకని ఈ ఫలితం, ఈ మూల్యం చెల్లించుకుంటారు. ఎందుకంటే ప్రజల అమాయకులు కాదు. చంద్రబాబు నాయుడు అప్పుడు ఎందుకు ఓడించారు, మన జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఓడించారు, ఇన్ని డబ్బులు ఇచ్చిన ఇన్ని భజన ఎందుకు చేశారు? కాబట్టి ఆ రకమైన అసంతృప్తి అక్కడ వచ్చింది. కాబట్టి ఇప్పుడు కూడా ఇదే వస్తుంది. ఆయనకు 4 ఏళ్ళు పట్టిందేమో కానీ ఇంక సంవత్సరం చాలు, సంవత్సరంలోనే వచ్చేసింది. ఎంత రావాలి అంత వచ్చింది. మేము క్షేత్రస్థాయిలోకి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు ఆ పార్టీ వాళ్ళు చెప్తున్నారు, మా మాట ఆడేదో ఒక రకం అంటే ఈయన అంతకన్నా పిచ్చోళ్ళగా ఉన్నాడు, ఈడాడు కలిసి మాకు ఇబ్బందులు పెడతానని చెప్పేసి ఆ రకంగా వచ్చినప్పుడు ఈ పాలన సరిగ్గా లేదు, ఆ పాలన మార్చుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. మీరు చెప్పండి, దీన్ని ఎలా చూడాలి? ఈ కూటమి పాలనని సంవత్సరం పాటు జరిగినటువంటి పాలనని ఏ విధంగా చూడాలి? ప్రస్తుతానికి ఎటువంటి లోటుపాట్లు జరుగుతున్నాయి? కూటమి ప్రభుత్వాన్ని కోటి ఆశలతో రాష్ట్ర ప్రజలు సంవత్సరం క్రితం గెలిపించారు. ఈ సంవత్సర కాలంలో రాష్ట్ర ప్రజల సమస్యలు పరిష్కారం అవుతాయి, పరిస్థితి బాగుంటుంది, మెరుగుపడుద్దని చెప్పి భారీ మెజారిటీతో అధికారం ఇచ్చారు. సంవత్సరం పూర్తయిన తర్వాత ఒక్కసారి చూస్తే ఈ జిల్లాకి ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు వచ్చేటప్పుడు పెద్ద ఎత్తున హామీల వర్షం కురిపించడమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఒక మాట చెప్పారు, మేము అధికారంలోకి వస్తే సంపద సృష్టిస్తాం, ఉపాధి కల్పిస్తాం, మెరుగైన పరిస్థితులు కల్పిస్తామని చెప్పారు. రాష్ట్రాన్ని విధ్వంసం చేస్తున్నాడు అని చెప్పి మేము వస్తే దీన్ని దారిన పెడతామని చెప్పారు. ఈ సంవత్సరం పాలన పూర్తయిన తర్వాత అలాగే మన విజయనగరం జిల్లాకి చిరు మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి అయిన తర్వాత జిల్లా ప్రజలందరూ మంచి జరుగుద్దని ఆశించారు. ఎందుకనంటే జిల్లాలో నిరుద్యోగ యువకులు వలసలు పోతున్నారు. పరిశ్రమల శాఖ మంత్రి మన జిల్లాలో ఉన్నాడు. మూతపడిన పరిశ్రమలన్నీ తెరిపేస్తారు, కొత్త పరిశ్రమలు వస్తాయి, ఉపాధి కలుగుద్ది అని చెప్పి ఆనందం పడ్డారు. కానీ సంవత్సరం పూర్తయిన తర్వాత ఒక్కసారి చూస్తే
ఆ ప్రభుత్వం వచ్చిన నాటికే మూతపడి ఉన్న పరిశ్రమలు ఒక్కటి తెరిపించలేదు సరికదా, కొత్తగా పరిశ్రమలు ఈ ప్రభుత్వం వచ్చినాక కూడా మూతపడ్డాయి. ఎస్కోట్ నియోజకవర్గంలో జిందాల్ పరిశ్రమ మూతపడి ఉంది, ఏఎస్ జూట్ మిల్లు మూతపడి ఉన్నది. గజపతినగరం నియోజకవర్గంలో ఉన్న వాలం జీడిపెక్కల పరిశ్రమ ఈ మధ్య కాలంలోనే మూతపడి ఉన్నది, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే. అంటే ఇప్పటికీ వీళ్ళు రాకముందున్న పరిశ్రమలు తెరిపించలేదు సరికదా, కొత్తగా మూతపడిన పరిశ్రమల గురించి పట్టించుకున్న పాపన పోలేదు. పరిశ్రమల శాఖ మంత్రికి ఈ జిల్లాలో పరిశ్రమల గురించి అసలు ఆలోచనే తెరిపించాలనే చిత్తశుద్ధే లేకుండా పోయింది. ఫలితంగా ఇప్పటికీ ఈ జిల్లాలో 9 ఫెర్టిలైజర్ పరిశ్రమలు మూతపడి ఉన్నాయి. జీడిపిక్కల పరిశ్రమ మూతపడి ఉన్నది, షుగర్ ఫ్యాక్టరీ మూతపడి ఉన్నది. వీటికి తోడు చిన్న చితక పరిశ్రమలతో 15,000 మంది కార్మికులకు ఉపాధి పోయింది. గతంలో జూట్ పరిశ్రమ మూతపడడం వల్ల 20,000 మంది కార్మికులకు ఉపాధి పోయింది. కొత్తగా ఒక్కటైనా సరే పరిశ్రమ వచ్చిందనంటే రాలేదు. ఫలితంగా ఈరోజు నిరుద్యోగం జిల్లాలో విపరీతంగా పెరిగి వలసలు ఊపందుకున్నాయి. గ్రామీణ ప్రాంతాలన్నీ కూడా కళావిహీనంగా తయారయ్యాయి. గ్రామాల్లో ముసలామ్మతగా తప్ప కుర్రవాళ్ళు అనేవాళ్ళు కనిపించడం లేదు. వెంటనే ప్రభుత్వం స్పందించాలా, లేకపోతే తగిన మూల్యం ఈ ప్రభుత్వం చెల్లించుకోవాల్సి ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం. ఇది మొదటి అంశం. ఇంకా రెండోది, ప్రధానంగా ఎక్కడైనా సరే అత్యవసరం నిత్యావసరం ఏంటి అని అంటే రాష్ట్ర ప్రజలందరికీ కావాల్సింది ఉచిత విద్య, ఉచిత వైద్యం. వైద్య కళాశాలలు మేము ఇక ప్రభుత్వ రంగంలో నడపలేము, ప్రైవేటీకరణ చేస్తామని చెప్పి ఈ మధ్య కాలంలోనే ప్రభుత్వం ప్రకటించింది. అలాగే విద్యారంగాన్ని రేషనలైజేషన్ పేరుతో చాలా స్కూళ్ళలో ఇప్పుడు స్కూళ్ళు లేచిపోతున్నాయి. దరిదాపు ఈ జిల్లాలో టీచర్ పోస్టులు 450 తగ్గిపోతున్నాయి. అని అంటే కొత్త ఉద్యోగాలు రాలేసరిగా ఉన్న స్కూళ్ళు మూసేయడం, టీచర్ పోస్టులు తగ్గిపోవడం ఫలితంగా విద్యకు దూరం అయిపోతున్నారు, వైద్యానికి దూరం అయిపోతున్నారు. ఈ రెండు మంచి వ్యాపారంగా రోజు రోజుకి తయారవుతున్నాయి. దీనికి తోడు ఎన్నికల ముందు పెద్ద ఎత్తున ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, ఈ జగన్మోహన్ రెడ్డి పాలనలో బాదుడే పెద్ద ఎత్తున కటౌట్లు పెట్టారు, ప్రచారం చేశారు, ధరలు పెరిగిపోతున్నాయి అన్నారు. ఈరోజు ఈ సంవత్సర కాలంలో పరిస్థితి ఏంటి? వీరబాదుడు మరింత పెరిగినాయి, ధరలు భారీగా రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ధరల గురించి మాట్లాడడం లేదు, ధరల గురించి ఆలోచించకుండా డైవర్షన్ పాలిటిక్స్ రోజుకి ఏదో ఒక ఇష్యూ తీసుకొచ్చి వైసీపీ టీడీపీ మధ్యన ఘర్షణ వాతావరణం రాష్ట్రంలో తీసుకొచ్చి ప్రజల్ని అటువైపు మళ్లించి ఈ సమస్యలపైన దృష్టి మళ్ల్చుకున్న చూసే ప్రయత్నం సీరియస్గా చేస్తున్నారు. అదే సందర్భంలో 8 గంటల పనిదినం దేశంలో 137 సంవత్సరాలుగా ప్రపంచంలో ఉంది. మేడే సాధించుకున్న రోజు అమలు జరుగుతుంది. కార్మిక చట్టాలు దేశంలో మోడీ ప్రభుత్వం మార్చింది, దానికి వైసీపీ టీడీపీ ఇద్దరూ మద్దతు పలికారు. ఈరోజు దేశంలో ఇంకెక్కడా అమలు చేయకముందే రాష్ట్రంలో నేనున్నాను అని చెప్పి చంద్రబాబు నాయుడు 8 గంటల పనిదినాన్ని 10 గంటలు కార్మికుడు పనిచేయాలి అని చెప్పి చట్టం మార్చాడు, అమలు చేయడానికి కోసం నిర్ణయం చేశాడు. అంటే ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కార్పొరేట్లకి, పెట్టుబడిదారులకి సేవ చేయడంలో మునుగుదేలుతుంది, కార్మికులకి తీవ్రమైన నష్టం చేస్తుంది. దీనికి తోడు ఈ సంవత్సర కాలంలో నువ్వు ఇస్తానన్న సూపర్ 6 గురించి మాట్లాడరా బాబు అని అంటే పాత పద్ధతి మార్చలే. 2000 నుండి 2004 వరకు ముఖ్యమంత్రిగా ఉమ్మడి రాష్ట్రంలో ఉండేటప్పుడు ఆ రోజు సమస్యలు పరిష్కారం చేయరా, విద్యుత్ ఛార్జీలు తగ్గించరా అని అంటే 2020 విజన్ 2020 అని చెప్తుండేవాడు. పురోహితుడు కొత్త దంపతులకి అరుంధతి నక్షత్రం చూపించేటట్టు చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్ర ప్రజలకు ఆ రోజు 2020 అని చెప్పాడు. ఈరోజు ఈ సంవత్సరం గురించి మాట్లాడరానంటే 2047 గురించి మాట్లాడుతున్నాడు. అంటే ఈరోజు ఏం చేస్తానని చెప్పడంలే, ఒక 25 సంవత్సరాలు ఆగండి అప్పుడు అద్భుతంగా తయారవుతుందంట. ఆ రోజు వరకు ఈ రాష్ట్ర ప్రజలు బ్రతికుండాలి కదా అని చెప్పి అడుగుతున్నాం. ఈరోజు స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారు, జిల్లాలో రాష్ట్రంలో బిగిస్తున్నారు, జిల్లాలో కూడా బిగిస్తున్నారు. ఇది కానీ అమల్లోకి వస్తే ప్రజల మీద తీవ్రమైన భారాలు పడతాయి. ఈ భారాలు తాకిడికి రాష్ట్ర ప్రభుత్వం ప్రజల వ్యతిరేకతని చవిచూడాల్సి వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోని ప్రజలు ఏదైతే నమ్మకంతో గెలిపించారో 1 సంవత్సర కాలంలోనే ఆ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేశారు. రానున్న 4 సంవత్సరాలు అయినా సరే తన తీరు మార్చుకొని, పద్ధతి మార్చుకొని ప్రజలకు ఇచ్చిన హామీలని సక్రమంగా అమలు చేస్తే సరే, లేకపోతే తీవ్రమైన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని చెప్పి, అదే సందర్భంలో సమస్యల బారిన పడుతున్న
ఇబ్బందులు పడుతున్న ప్రజానీకాన్ని ఐక్యం చేసి పెద్ద ఎత్తున ఉద్యమాల్లోకి కూడా తీసుకురావాల్సి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఓకే సార్, ఇది చూసాం కదా, ప్రధానంగా ఒకటే చెప్తున్నారు. ఏదైతే సిపిఎం నేతలు అయితే ఈరోజు చర్చలో ఒకటే చెప్పుకొస్తున్నారు, ఈ కూటమి పాలన సంవత్సరం పాటు జరిగినటువంటి పాలన ఏ విధంగా జరిగిందని అయితే చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిపాలన అయితే ఒకవైపు ఘనంగా జరుగుతుందని కూటమి నేతలు అయితే చెప్పుకొస్తున్నప్పటికీ కూడా గ్రౌండ్ లెవెల్లో ఆ విధంగా కనిపించడం లేదు. మేమైతే ఇంటింటికి కూడా తిరుగుతున్నామంటూ ఈరోజు సిపిఎం నేతలు కూడా మరోవైపు అయితే చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ తీరు కనుక మార్చుకోకపోతే అయితే మాత్రం తీవ్రమైనటువంటి ప్రభావం అయితే పార్టీ పైన పడుతుందంటూ మరోవైపు అయితే పార్టీ నేతలకు పార్టీకి కూడా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇది ఈరోజు చర్చా కార్యక్రమం. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, ఆర్టీవీ, విజయనగరం నుంచి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి ఆర్టీవీ లైవ్ యాప్.